హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం వేరియస్ వర్షన్స్ ఆఫ్ ప్యాకేజెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం. ఈ వీడియోలో మనం పైథాన్ సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూషన్ ఫార్మాట్స్ గురించి చూద్దాం. అంటే పైథాన్ సాఫ్ట్వేర్ ప్యాకేజ్ ఫార్మాట్స్ గురించి చూద్దాం. మనకి పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని షార్ట్ ఫామ్లో ఎస్డిస్ట్ అంటాం. రెండోది వచ్చేసి బిల్ట్ డిస్ట్రిబ్యూషన్, దీన్ని షార్ట్ ఫామ్లో వీల్ అంటాం. సో బేసికల్గా ఈ ప్యాకేజెస్ని ఎవరు క్రియేట్ చేస్తారంటే డెవలపర్స్ క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తారంటే సెటప్ టూల్స్ వాడుకొని క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీకు ఈ ప్యాకేజ్ని ఎలా క్రియేట్ చేస్తారో ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి. సో ఫస్ట్ ఏం జరిగిద్దంటే మీకు ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో సో ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటారు. సో ఆ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలని రూల్ లేదు. సో మీ ప్యాకేజ్ ఏదైతే దాని నేమ్ ఉంటుంది హై లెవెల్లో, సో దాని కింద మీ ప్యాకేజీ మాడ్యూల్స్, టెస్ట్ కోడు, దాంతోపాటు మీకు setup.py, రీడ్మీ, లైసెన్సు ఇవి కూడా కంపల్సరీగా ఉంటాయి. సో ఇది మీ ఓవరాల్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ని ఫస్ట్ క్రియేట్ చేసుకుంటారు యాజ్ ఎ డెవలపర్గా. సో తర్వాత ఏం చేస్తారంటే setup.py స్క్రిప్ట్ని క్రియేట్ చేస్తారు. సో ఈ setup.py అనే స్క్రిప్ట్ ఎలా ఉంటుంది, సో దీంట్లో డీటెయిల్స్ ఏముంటాయి అంటే ఆ ప్యాకేజ్ యొక్క మెటా డేటా, లైక్ ఆ ప్యాకేజ్ నేమ్ ఏంటి, వర్షన్ ఏంటి, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దాంతోపాటు ప్యాకేజ్ యొక్క డిపెండెన్సీస్ కూడా ఉంటాయి. అవి క్లియర్గా మెన్షన్ చేయాలి. సో ఇక్కడ రిక్వైర్స్ అని ఉంది కదా, సో ఈ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయడానికి ఏమైనా ముందుగా డిపెండెన్సీ ప్యాకేజెస్ ఏమన్నా ఇన్స్టాల్ చేయాలా లేదా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. దాని తర్వాత ఏంది, మీకు ఎడిషనల్ మెటా డేటా ఉంటుంది మీ ప్రాజెక్ట్లో. నేను చెప్పినట్టు రీడ్మీ ఉండాలి, ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన ప్యాకేజ్ ఏం చేసిద్ది అనేది రీడ్మీలో ఉంటుంది. దాని లైసెన్స్ కూడా ఉండాలి, సో దట్ వేరే వాళ్ళు మిస్యూజ్ చేయకుండా ఉంటారు. సో మీకైతే ఫస్ట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్లోనే మీకు మెటా డేటా కూడా ఉంటుంది. రీడ్మీ, లైసెన్సు, setup.py ఉంటుంది. setup.pyలో మీకు చెప్పినట్టు ఆ ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషను, డిపెండెన్సీస్ అన్నీ కూడా మనం మెన్షన్ చేస్తాం. సో దీని తర్వాత మనం ప్యాకేజ్ని బిల్డ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ప్రాజెక్ట్ కోడ్ అంతా రెడీ కదా, సో మనం ప్యాకేజ్ని బిల్డ్ చేస్తాం. ఎలా బిల్డ్ చేస్తామంటే సెటప్ టూల్స్ వాడుకొని బిల్డ్ చేస్తాం. సో మీరు కింద చూస్తే కమాండ్ వచ్చేసి పైథాన్ setup.py. ఇవి ఫార్మాట్స్, ప్యాకేజ్ ఫార్మాట్స్. ఒకటేమో ఎస్డిస్ట్, దీన్నే సోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఇంకోటేమో వీలు, సో దీన్నే బిల్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఈ 2 ఫార్మాట్స్లో క్రియేట్ చేస్తాం. సో మీకు అల్టిమేట్గా ఈ కమాండ్ మీరు రన్ చేసిన తర్వాత మీకు 2 డిస్ట్రిబ్యూషన్స్ క్రియేట్ అవుతాయి. ఒకటేమో సోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంకోటేమో బిల్ట్ డిస్ట్రిబ్యూషన్. సో మీకు setup.pyలో మీరు సెటప్ టూల్స్ని వాడుకుంటారు ప్యాకేజెస్ని క్రియేట్ చేయడానికి. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడేంది, మీరు ప్యాకేజీని కూడా బిల్డ్ చేశారు. ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేయాలి, లేకపోతే మీకు ప్యాకేజెస్ క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసే ముందు టెస్ట్ చేసి చూసుకుంటారు. సేమ్ ఆ ప్యాకేజ్ని పిప్ ఇన్స్టాల్ అని ఆ ప్యాకేజ్ నేమ్ ఇచ్చి ఇన్స్టాల్ చేసుకుంటారు. సో ఇక్కడైతే నేను ఆ ప్రాజెక్ట్ ఎక్కడుందో ఆ కరెంట్ డైరెక్టరీలోనే ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ చేసుకుంటాను. సో ఎందుకంటే మీ ప్రాజెక్ట్ ఆడే ఉంటుంది కాబట్టి ఆడే ప్యాకేజ్ క్రియేట్ చేసుకుంటాం. టెస్ట్ చేసి ఫైన్ అనుకోండి. సో తర్వాత ఏం చేస్తాం, ఆ ప్యాకేజ్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే ఏం లేదు, ఆ ప్యాకేజ్ని తీసుకెళ్ళి మనం PyPIలో అప్లోడ్ చేయాలి. సో ఆ ప్రాసెస్కి మనకు ఒక టూల్ కావాలి, అది ట్వైన్ అనే ఒక టూల్ కావాలి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ట్వైన్ అప్లోడ్ డిస్ట్ ఈ కమాండ్ ఇస్తే మనకి ఈ ప్యాకేజెస్ PyPIలోకి అప్లోడ్ అయిపోతాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు PyPIలోకి అప్లోడ్ అవ్వాలంటే మీరు PyPI అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఇది మ్యాండేటరీ రిక్వైర్మెంట్. ఈ ప్రాసెస్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకోండి, ఆ పర్టికులర్ ప్యాకేజ్ వచ్చేసి pypi.orgలో
అవైలబుల్ ఉంటుంది. మనం కావాలనుకుంటే సెర్చ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు బాటిల్ అనే ప్యాకేజీని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో దాని నేమ్ ఇచ్చి సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ మనకి టాప్లో లేటెస్ట్ వర్షన్ చూపించింది, దాన్ని క్లిక్ చేయండి. దాని యొక్క డిస్క్రిప్షను, రిలీజ్ హిస్టరీ అంతా చూసుకోవచ్చు, దాంతోపాటు డౌన్లోడ్ ఫైల్స్. సో ఇక్కడ మనం 2 ఫార్మాట్స్ కూడా అప్లోడ్ చేశాం కదా మనం బిల్డ్ ప్రాసెస్లో. సో ఆ 2 కూడా ఇక్కడ చూపించిద్ది. మీరు ఒకటే క్రియేట్ చేస్తే ఒకటే చూపించిద్ది, 2 క్రియేట్ చేస్తే 2 కూడా ఇక్కడ చూపించిద్ది. ఇంకోటి ఏంటంటే మీరు యాజ్ ఏ డెవలపర్గా 2 ప్యాకేజ్ ఫార్మాట్స్ని ఇవ్వండి, ఎందుకంటే వైడర్ ఆడియన్స్కి సపోర్టు ఉంటుంది. ఒకటే ఇచ్చారనుకోండి, కొన్ని సిస్టంలో కొంతమందికి ఓన్లీ సోర్స్ డిస్ట్రిబ్యూషనే సపోర్ట్ చేసిద్ది, కొంతమందికి ఓన్లీ బిల్ట్ డిస్ట్రిబ్యూషనే సపోర్ట్ చేసిద్ది. సో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకని యాజ్ ఏ డెవలపర్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు రిలీజ్ బోత్ ది ఫార్మాట్స్ ఆఫ్ ది ప్యాకేజెస్. సో ఇలా మనం సెటప్ టూల్స్ వాడుకొని ఆ పర్టికులర్ ప్యాకేజ్ని క్రియేట్ చేసి pypy.orgలోకి అప్లోడ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా క్రియేషన్ ప్రాసెస్. ఇప్పుడు క్రియేషన్ అయిపోయింది కదా, సో అయిపోయిన తర్వాత కావాల్సిన వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఓకే, సో దాని గురించి చూసే ముందు మనం ఏం చేద్దామంటే అసలు సోర్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, బిల్ట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజీ. సో మనకి సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్లో మనకి ఓన్లీ సోర్స్ కోడ్ ఉంటుంది, ఆ ప్యాకేజీ ఆల్రెడీ బిల్డ్ అయి ఉండదు. సో మీరు ఎప్పుడైతే సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ని మీరు సిస్టంలో ఇన్స్టాల్ చేస్తున్నారనుకోండి, బిహైండ్ ద సీన్ ఎలా వర్క్ అయ్యిద్దంటే ఫస్ట్ ఆ సోర్స్ కోడ్ని సెటప్ టూల్స్ కంపైల్ చేసిద్ది, దాన్ని బిల్డ్ చేయటం అంటాం. సో తర్వాత పిప్ దాన్ని ఇన్స్టాల్ చేసిద్ది. సో మీకు సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ వాడినప్పుడు మనకి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ టైం అనేది పెరిగిద్ది, ఎందుకంటే మనం బిల్డ్ చేయాలి లేదా కంపైల్ చేయాలి కాబట్టి. సో దాంతోపాటు ఆ కంపైల్ చేయడానికి బిల్డ్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా మీ సిస్టంలో ఉండాలి. సో జనరల్గా వీటికి C++ కంపైలర్స్ వాడుతుంటారు, లేకపోతే మనకి సెటప్ టూల్స్ కూడా బిల్డ్ చేయడానికి ఉపయోగపడింది. సో మీకు సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ అనేది 2 ఫార్మాట్స్లో ఉంటుంది. ఒకటేమో .tar.gz, ఇంకోటేమో .gif ఫార్మాట్లో ఉంటుంది. ఈ 2 ఫార్మాట్లో కూడా మనకి సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ అనేది బిల్డ్ అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ ప్యాకేజెస్ అనేవి ఆల్రెడీ బిల్ట్ అయి ఉంటాయి. సో మనం ఎప్పుడైతే ఈ ప్యాకేజీని ఇన్స్టాల్ చేసుకుంటున్నామో మనకి డైరెక్ట్గా ఇవి సిస్టంలోకి డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతాయి, మళ్ళీ మనం బిల్డ్ చేయాల్సిన పని లేదు. సో దట్ మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే బిల్ట్ డిస్ట్రిబ్యూషన్స్ వాడుతున్నారో అప్పుడు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది బిల్ట్ డిస్ట్రిబ్యూషన్స్ వల్ల మీకు అడ్వాంటేజ్. సో ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ప్యాకేజెస్ని మనం ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం కదా, మనకి 2 ఉన్నాయి అనుకోండి, డిఫాల్ట్గా ఇది బిల్ట్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజెస్ని తీసుకొని ఇన్స్టాల్ చేసిద్ది, ఎందుకంటే మనకి ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది ఆ ప్రాసెస్ టైం అనేది మనకి తగ్గిద్ది కాబట్టి, చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిఫాల్ట్గా వీల్ ఫైల్స్ ఉంటే వీల్ ఫైల్స్ తీసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. సో మనకి ఎలా వర్క్ అయ్యిద్దంటే బిహైండ్ ద సీను చూడండి, ఇక్కడ క్లియర్గా నేను పిప్ ఇన్స్టాల్ బాటిల్ అనే కమాండ్ ఇవ్వగానే సో ఇది మనకి pypy.orgలో ఉందో లేదో చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత ఈ ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకునే ముందే చెక్ చేసుకుంటుంది, దీంట్లో సోర్స్ డిస్ట్రిబ్యూషన్ బిల్ట్ డిస్ట్రిబ్యూషన్ 2 ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటుంది. 2 ఉంటే ఇది బిల్ట్ డిస్ట్రిబ్యూషన్స్ని తీసుకుంటుంది, ఎందుకంటే మనకి ఇన్స్టలేషన్ టైం అనేది సేవ్ అయ్యింది కాబట్టి. సో మనకి ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పిప్ ఇన్స్టాల్ బాటిల్ అని కొట్టగానే ఇది వీల్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో చూడండి, మనకి వీల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అయ్యి తర్వాత ఇన్స్టలేషన్ జరిగింది. ఒకవేళ ఒకటే ఉందనుకోండి, అప్పుడు ఏం జరిగిద్దంటే ఉన్నదే తీసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. ఇక్కడ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవి క్లియర్గా గమనించాలి. సో మనకి ఇక్కడ వీల్ ఫైల్ వాడారు కదా, ఫస్ట్ టైమే ఇది
ఆ ప్యాకేజీని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిద్ది. సో తర్వాత ఏం జరిగిద్దంటే దీన్ని క్యాష్లో పెట్టుకుంటుంది. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఇది మళ్ళీ డౌన్లోడ్ చేయదు, పీవైపీఐకి వెళ్ళి డైరెక్ట్గా మీకు మీ సిస్టంలో క్యాష్ పాత్ ఉంటుంది, దాని దగ్గర నుంచి తీసుకుంటుంది. సో మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. దీన్ని అన్ఇన్స్టాల్ కొడుతున్నా. సో ఇప్పుడు చూడండి అన్ఇన్స్టాల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇన్స్టాల్ కొడతా చూడండి. సో ఈసారి చూడండి మనకి డైరెక్ట్గా డౌన్లోడ్ చేయాల, ఆ ప్రాసెస్ టైం అంతా సేవ్ అయింది. డైరెక్ట్గా క్యాష్ నుంచి తీసుకుంది. చూడండి ఈ వీల్ ఫైల్ మీ సిస్టంలో ఉన్న క్యాష్ నుంచి తీసుకుంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గమనించాల్సింది. సో ఫస్ట్ టైమే ఇది డౌన్లోడ్ చేసుకుంటుంది, తర్వాత నుంచి డౌన్లోడ్ చేయదు, క్యాష్ నుంచి తీసుకుంటుంది. దీనివల్ల మనకి ఆ టైం అనేది కూడా సేవ్ అయింది. అదేగిన మనకి ఇక్కడ వీల్ ఫైల్ లేదనుకోండి, అప్పుడు ఇది ఈ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ని తీసుకుంటుంది. అప్పుడు అది ఎలా వర్క్ అయ్యిద్దంటే, సో ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. డౌన్లోడ్ చేసిన తర్వాత బిల్డ్ చేయాలి కదా, బిల్డ్ చేసి అది .wh వీల్ ఫైల్ని క్రియేట్ చేసిద్ది. సో క్రియేట్ చేసి దాన్ని క్యాష్లో పెట్టుకుంటుంది. సో ఫస్ట్ టైమే డౌన్లోడ్ బిల్డ్ జరిగిద్ది. తర్వాత నుంచి మీరు ఎప్పుడైనా సేమ్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అది క్యాష్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటుంది. దీనివల్ల ఆ బిల్డింగ్ డౌన్లోడింగ్ టైం అనేది మనకి బాగా సేవ్ అయింది. సపోజ్ మీ సిస్టమ్ కింద ఆ బిల్డ్ చేయడానికి అవసరమైన టూల్స్ సపోర్ట్ చేయకపోతే డైరెక్ట్గా అప్పుడు అది ఆ సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇక్కడ సమ్మరీ వచ్చేసి, మనం ఎప్పుడైనా పైథాన్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకిన వీల్ ఫైల్ ఉంటే ఆ వీల్ ఫైల్ని అది డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటుంది వీల్ ఫైల్ని, తర్వాత నుంచి క్యాష్ నుంచి తీసుకుంటుంది. సో దట్ మనకి డౌన్లోడ్ టైం అనేది సేవ్ అయింది. ఒకవేళ వీల్ ఫైల్ లేకుండా మనకి సోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఒకటే ఉంటే ఫస్ట్ టైం అదేం చేసిద్ది అంటే దాన్ని బిల్డ్ చేసిద్ది, వీల్ ఫైల్గా కన్వర్ట్ చేసి క్యాష్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా అది క్యాష్ నుంచి తీసుకొని ఇన్స్టాల్ చేసుకుంటుంది. సో దట్ మనకి టైం అనేది బాగా సేవ్ అయింది. సో ఇలా ఉంటుంది మనకి ఓవరాల్ ప్రాసెస్. సో ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారో చెప్పాను. క్రియేట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత పీవైపీఐలోకి యూజర్స్ దీన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారు కదా. ఇన్స్టాలేషన్ అప్పుడు కూడా బిహైండ్ ద సీన్స్ ఎలా వర్క్ అయ్యిద్ది అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో జనరల్గా ప్రిఫరెన్స్ వచ్చేసి వీల్ ఫైల్ ఉంటే వీల్ ఫైల్నే డౌన్లోడ్ చేసుకుంటుంది. దీనివల్ల మీకు టైం అనేది సేవ్ అయ్యింది. సో దాంతోపాటు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే ప్యాకేజ్ డెవలపర్స్ ఉంటారో వాళ్ళు ఆల్వేస్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు బిల్డ్ బోత్ ద ప్యాకేజెస్ సో దట్ మీకు వైడర్ రేంజ్ ఆఫ్ పీపుల్ వాడుకోవచ్చు. వీల్ ఫైల్ ఉంటే మీకు ఇన్స్టలేషన్ టైం అనేది కూడా బాగా సేవ్ అయ్యింది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి వీల్ ఫైల్స్ అనేవి ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే pypi.org నుంచి, తర్వాత నుంచి ఏంది ఇవి క్యాష్ నుంచి తీసుకుంటాయి కదా. సో ఇవి సిస్టంలో ఏ పాత్లో ఉంటాయి అంటే ఈ పాత్లో ఉంటాయి. సో ఎక్కడైతే నేను ఇక్కడ అనిల్ కే అని ఇచ్చానో అది నా యూజర్ నేము. అక్కడ మీరు మీ యూజర్ నేమ్ పెట్టుకొని ఈ పాత్ ఇచ్చుకుంటే చెక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు క్యాష్ ఉంటుంది, దాని లోపల వీల్స్ అనే ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో కూడా మీరు చూడొచ్చు. అక్కడి నుంచే ఇది లేటర్ ఇన్స్టలేషన్స్కి క్యాష్ నుంచే తీసుకుంటుంది. సో దీనివల్ల ఏంది మనకి ఓవరాల్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యింది. సో ఇన్స్టలేషన్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయింది. సో ఇది పైథాన్ ప్యాకేజ్ ఫార్మాట్స్ గురించి. సో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ప్యాకేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారు, తర్వాత ఎలా అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేసిన తర్వాత యూజర్ వాటిని వాళ్ళ సిస్టంలోకి ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు బిహైండ్ ద సీను ఏ టైప్ ఆఫ్ ప్యాకేజ్ ఫార్మాట్స్ ఇన్స్టాల్ అవుతాయి ఏంటిది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా, దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా మనకి ప్యాకేజెస్ వేరే ఆల్టర్నేటివ్ ఇండెక్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే దాన్ని ఎలా మెన్షన్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలో అది చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.